దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకంలో మనందరం కూడా మనుషులుగా జీవిస్తున్నాం. అయితే మనమే మనుషులుగా జీవిస్తూ ఒకరి ఎడల ఒకరు మనము భేదాలు చూపిస్తున్నాము, పక్షపాతం కలిగి అంటే పార్షియాలిటీ చూపిస్తున్నాం మనం. చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోక భాగ్యము కాదనుకుని ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి మానవ శరీరాన్ని ధరించుకొని మనకి మాదిరిగా ఆయన జీవించాడు. ఆయన నిజంగా పాపులను ఒక విధంగాను నీతిమంతులను ఒక విధంగాను చూశాడైనా లేదు, పాపులను ప్రేమించాడైనా. అంటే ధనవంతులను ఒక విధంగాను దరిద్రులను ఒక విధంగాను ఆయన హ్యాండిల్ చేయలేదు. కానీ మరి మనం ఎందుకు పక్షపాతం చూపిస్తున్నాం? మనం చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. లేవియ కాండము 19వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే భేదవాడని పక్షపాతము చూపించొద్దు. మనం చూడండి, భేదవాళ్ళు అయితే కనుక ఏ విధంగా మనం పక్షపాతం చూపిస్తాము? కానీ భేదవాడని పక్షపాతము చూపించవద్దు. ఇదిగో ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే తీర్పు తీర్చినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు తీర్పు తీస్తున్నావేమో, తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, అయినా మనం తీర్పు తీరుస్తూ ఉంటాం కదా ఈ లోకానుసారంగా. ఇదిగో తీర్పు తీర్చు మనుషుడా, అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. వారు మాట్లాడుతున్నప్పుడు అల్పుల సంగతి కానీ, అల్పులు మాట్లాడితే భేదవాడు లేకపోతే దరిద్రుడు మాట్లాడుతుంటే మనం వినాలి, అలాగే గనుడు మాట్లాడుతున్నప్పుడు కూడా వినాలి. కానీ సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాము? గనుడు, ధనవంతుడు, అధికారం ఉన్నవాడు, పొలిటీషియను వాళ్ళ మాటలు వింటామో, ఈ దరిద్రుడి మాట వినమింక మనం. కానీ అలాగుండొద్దు. ఇదిగో ముఖాలు చూసి మీరు భయపడిపోవద్దు. అమ్మో పెద్ద అధికారిన, బాగా డబ్బున్నవాడు, ధనవంతుడు అని ముఖాలు చూసి మీరు భయపడిపోయి పక్షపాతం చూపించొద్దు. దరిద్రుడికి ఒక విధంగాను ధనవంతుడికి ఒక విధంగా చూపించొద్దు. ప్రియ సోదరి సోదరా, మనం చూపిస్తున్నామనే పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఈ జీవ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. మనం మాట్లాడే ప్రతి మాటకి ఆయన రాయిపించాడు. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం జీవించకూడదో పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. ఇదిగో మనుషులైనటువంటి మనము పక్షపాతం చూపిస్తున్నాం అల్పులు ఎడల. ఆ విధంగా ఉండకూడదు. ఇదిగో యోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే 32వ అధ్యాయము 21వ వచనంలో మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరి ఎడల కూడా పక్షపాతినై నేను ఉండను. ఎవరికి కూడా నేను ముఖస్తుతి బిరుదులు ఇవ్వను, నేను బిరుదులు పెట్టను. ఇదిగో నాకు ముఖస్తుతి చేయటమే నా చేత కాదు అంటున్నాడు యోబు గారు. కొంతమంది అయితే అండి ముఖస్తుతి ఏం చేస్తారంటే, అయ్యో మీరు చాలా గొప్పవారు, చాలా మంచివారు, చాలా జ్ఞానవంతులు అంటే ముఖస్తుతి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఎదురుగానే మాట్లాడతారు. వీళ్ళలో పేరు తెచ్చుకోవటానికి ఆయన వల్ల ఏమైనా మనకు ఉపయోగం ఉంటుందేమని. ఇదిగో యోబు గారు అంటున్నారు, అసలు నాకు ముఖస్తుతి చేయటమే నాకు చేత కాదు, నేను ఎవరి ఎడల పక్షపాతం నేను చూపించను. ఒకవేళ నేను ఆ విధంగా చేసినట్లయితే నన్ను సృజించిన నా సృష్టికర్త ఇదిగో నన్ను శీఘ్రముగా నన్ను నశింపచేయను. ఒకవేళ నేను ఆ విధంగా చేస్తే పేదవాడికి పక్షాన నేను పక్షపాతం చూపించినట్లయితే దరిద్రుడని, ధనవంతుడికేమో నేను ముఖస్తుతి చేసినట్లయితే ఇదిగో నా సృష్టికర్త నాకు నన్ను నశింపచేస్తాడు శీఘ్రముగా అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు పక్షపాతం చూపిస్తున్నావేమో, పక్షపాతం చూపించకూడదు. దరిద్రుల్ని ఒక విధంగా చూడటం, ధనవంతుల్ని ఒక విధంగా చూడటం. అంటే దరిద్రులో ఉన్నదేమో
వాడి శరీరంలో రక్తం లేదనుకుంటాను, ధనవంతుడి శరీరంలోనే రక్తం ప్రవహిస్తుంది. అంటే క్రైస్తవులుగా కూడా మనం కూడా చేస్తున్నాం. అనేక మంది ఉన్నారు కాబట్టే దేవుని యొక్క వాక్యం రాయిపిచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో చూడండి, ఆదికాండము 29:30 చూసుకున్నట్లయితే మనకు తెలిసినటువంటి వ్యక్తే యాకోబు గారు లేయ పట్ల పక్షపాతము చూపించాడు. ఎందుకని? లేయ జబ్బు కండ్లు కలిగినటువంటిది. రాహేలు అయితే అందమైనటువంటి స్త్రీ, బహుగా ప్రేమించాడు రాహేల్ని. అందుకే తన మామ యొద్ద ఇంకొక 7 సంవత్సరములు కొలువు చేశాడు. ఆ 7 సంవత్సరాలు కూడా కొద్ది దినములుగానే ఉన్నాయంట. ఎందుకంటే లేయ కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించాడు యాకోబు గారు. లేయ పట్ల పక్షపాతము చూపించాడు యాకోబు గారు. మరి ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఇదిగో దరిద్రుడి పట్ల ఒక విధంగాను, ధనవంతుడి పట్ల ఒక విధంగా మనం పక్షపాతం చూపిస్తున్నామేమో. ఇదిగో ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త్ర వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, చూడండి, ఆనాడు యూదులు సమాజ మందిరంలోకి ఉంగరం పెట్టుకుని మంచి వస్త్రాలు ధరించుకుని ఒక బెంజ్ కారులో కనుక సమాజ మందిరంలోనికి ఈనాడు సంఘాల్లోనికి వచ్చినట్లయితే, ఇదిగో ఇంకొకరు వస్తున్నారు. ఇప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడలా, ఇటు ధనవంతుడు మంచి వస్త్రములు బంగారము ఉంగరం పెట్టుకుని బెంజ్ కారులో దిగినటువంటి వ్యక్తి వచ్చాడు. ఇదిగో దరిద్రుడు మురికి బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. మొట్టమొదటిగా మనం ఎవరిని ఆహ్వానిస్తాం? ధనవంతుడిని, బెంజ్ కారులో వచ్చినటువంటి వ్యక్తిని ఆహ్వానించి ఏమంటామంట? ఇదిగో చూచి సన్మానించి, ఈ యొక్క ప్రశస్త వస్త్రములు ధరించినటువంటి వ్యక్తిని సన్మానించి మంచి స్థలంలో కూర్చోబెట్టి, ఒక మంచి పీట మీద కూర్చోబెట్టి, లేదంటే స్టేజ్ మీద కూర్చోబెట్టి అతన్ని సన్మానిస్తామంట. మంచి స్థలంలో కూర్చోబెట్టి. అదే దరిద్రుడు వచ్చినట్లయితే, ఆ మురికి బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తి, ఇదిగో నువ్వు ఎక్కడ కూర్చో, కింద కూర్చో, పీఠము కింద కూర్చో, నువ్వు ఎక్కడ కూర్చో అక్కడ కూర్చో అని మనం అంటామంట. దిగువను కూర్చుండమని. చూడండి, కనీసం కుర్చీ కూడా వేయం మనం. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నామండి. పరిశుద్ధాత్ముడు రాయిపించాడండి మాటలన్నీ. మనం పక్షపాతం చూపిస్తున్నాం. ధనవంతుడైతే ఒక విధంగానూ మాట్లాడుతున్నాం, దరిద్రుడైతే అసలు మాట్లాడం. వాడు చెప్పే మాట వినం కదా మనం. కానీ దేవుడు తీర్పు తీరుస్తాడండి ఆ విధంగా మనం జీవించినట్లయితే. ప్రభువు అయితే నీతిమంతుని ఒక విధంగాను, పాపిని ఒక విధంగా చూడలేదు. ఆయన ప్రేమించాడు అందరినీ. ఆయన శత్రువునే ప్రేమించాడు ఆయన. ఇదిగో డబ్బున్న వారినేమో నువ్వు ఒక రకంగా చూస్తున్నావు, ధనవంతుని ఒక విధంగానే దరిద్రుని ఒక విధంగా చూస్తున్నావు. పక్షపాతము చూపించకూడదు. ఇదిగో మీ మనసుల్లో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేయవారగుదురు కారా. ఇదిగో మీలో దురాలోచనలు ఉన్నాయి కనుక, మీలో భేదములు ఉన్నాయి కనుక, డబ్బున్నవానేమో ఒక విధంగానే మంచి స్థలంలోనూ కూర్చోబెడుతున్నాం, దరిద్రునేమో కింద కూర్చోబెడుతున్నాం. మనలో భేదాలు ఉన్నాయి. ఆ భేదము చూపించొద్దు అన్నాడు దేవుడు. నిజంగా ధనవంతునైనా సరే దరిద్రునైనా సరే వారిని దగ్గరికి చేర్చుకోవాలి, ప్రేమించాలి, ఒకే స్థలంలో కూర్చోబెట్టాలి, లేకపోతే వదిలేయాలి. కానీ మనం అలా చేయం కదా. సమాజం ఒప్పుకోదు. ధనవంతుని ఒక చోట, దరిద్రుని ఒక చోట పెట్టాలి. ఇద్దరు ఒకే చోట ఉండకూడదు కదా. కానీ ప్రభువు మనకిస్తాడు, శిక్ష పెడతాడు. ఆ విధంగా ఉండకూడదు. ఇదిగో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను. ఇదిగో దరిద్రులంట విశ్వాసమందు ధనవంతులుగాను, భాగ్యవంతులుగాను, ఇదిగో తన యొక్క పరలోకపు రాజ్యానికి వారసులుగాను ఈ దరిద్రులను చేస్తున్నారు.
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో మీరు దరిద్రులేమో అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా ప్రవర్తిస్తారు. ఒక దినాన్న ఆయన కూర్చోబెట్టి సన్మానిస్తాం, వాడే మన మీద తిరుగుతాడు, ఎదురుదాడి చేస్తాడు. ఇదిగో అపోస్తులుంటి పేతురు గారు కూడా కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు, అన్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి వాక్యం చెప్పి బోధించి బాప్తిస్మ ఇచ్చినప్పుడు వారి మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాడు, ఆయన అంటున్నాడు ఏమని, ఇదిగో దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి తిని. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి ఉన్నాడో, సోదరుడా, మనం ఎవ్వరూ కూడా పక్షపాతము లేకుండా, పక్షపాతము చూపించకుండా అందరినీ సమానంగా చూసేవారిగా ఉందాం. దేవుడు మనకు కూడా అదే మంచి తీర్పు తీరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, భేదవాడి పట్ల పక్షపాతము చూపించొద్దని సెలవుస్తున్నామయ్యా. అవును ప్రభా, ధనవంతుని ఒక విధంగాను దరిద్రుని ఒక విధంగా మేము చూస్తున్నామయ్యా మా కళ్ళతోటి. ఆ విధంగా కాకుండా అందరినీ మేము సమానంగా చూసే విధంగా ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.